సార్ మతం మంచిదేనా కాదా? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మతం అనేది మంచిదా కాదా, మనము ఏ విషయానికైనా ఆలోచన చేసే ఆ దిశ ఏదైతే ఉందో, ఆ యాంగిల్ ఏదైతే ఉందో, దాన్ని బట్టి మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఏమండి, కొంతమందికి ఒక దిశలో ఆలోచన చేస్తే మతం అనేది మంచిగా కనబడుతుంది, మరొక మందికి అది చెడ్డగా కనబడుతుంది. అయితే ఈ సందర్భంలో ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, మతములన్నీ చేరి మంచినే బోధింపగా మతులు చెడ్డవైన మతమేలా చెడ్డదిరా అంటాడు. 100% కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మతం అనేది ఎలా తయారైందంటే, దానికి అనేకమైనటువంటి అపోహలు అపార్థాలతోటి మతం అంటేనే అది ఒక భయంకరమైనదిగా చాలామందిలో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మతం పేరిట ఏదైతే చెడులు జరుగుతున్నాయో అది మతానికి సంబంధించి ఆపాదించడం వలన మతం అంతా కూడా ఈ విధంగా చెడ్డగా ఉంటుందేమో అని చెప్పేసి కొంతమంది భావన. మరికొన్ని చోట్ల మతం పేరుతోటి మనుషులు చేసే ఏవైతే దుష్కార్యాలు ఉన్నాయో, చెడులు ఉన్నాయో, అవి మతానికి ఆపాదించడం వలన అది మతం ఈ విధంగా చెప్పిందేమో అని చెప్పేసి కొంతమందిలో అపోహ. వాస్తవానికి ఏ మతము కూడా చెడు అనేది చెప్పదు, మనుషులను విడదీయడం అనేది చెయ్యదు. మతం అనేది మనుషులను కలపడానికి, మతిని సంస్కరించడానికి మాత్రమే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే మతం పేరిట ఏదైతే ఘోరాలు జరుగుతున్నాయో, నేరాలు జరుగుతున్నాయో, లేకపోతే ఏవైతే దాష్టికాలు జరుగుతున్నాయో అది మతం బోధించింది కాదు అని చెప్పేసి మనం గమనించాలి. అది కేవలము మతం పేరిట మనిషి చేస్తున్నటువంటి దుర్మార్గాలు. అదేవిధంగా మనిషి తాను చేస్తున్నటువంటి దుర్మార్గాలకు మతం యొక్క అండ తీసుకోవడము అన్న కారణం చేత చాలామందిలో ఇది మతం ఈ విధంగా చెడు బోధిస్తుందేమో అని చెప్పేసి ఒక రకమైన అపోహ. కానీ వాస్తవానికి 100% మతం అనేది మంచినే బోధించింది, మానవ కళ్యాణాన్ని కోరుకున్నది, మానవ శ్రేయస్సునే కోరుకున్నది, మానవులందరినీ కూడా కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసింది. అంతే తప్పించి విడదీయడానికో, లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికో, లేకపోతే మానవ వినాశనానికో అది ఒకవేళ పాల్పడింది అనుకుంటే, బోధించింది అనుకుంటే అది మతం ఎంత మాత్రం కూడా కానేరదు అది. కాబట్టి ఏదైతే చెడు జరిగిందో దానికి మతానికి ఆపాదించడం వల్ల కలిగే అపార్థం తప్పించి వాస్తవానికి మతం అనేది ఎక్కడ కూడా చెడు బోధించలేదు, మంచినే బోధించింది. కాబట్టి మతం వలన అది మంచి జరుగుతుంది, కానీ చెడు అంత మాత్రం కూడా జరగదు. సర్వజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.